హాయ్ గైస్, నెట్‌ఫ్లిక్స్‌లో 'అనిమల్' మూవీ చూశాననమాట. సో, చాలాసార్లు చూసా. బట్ ఈరోజు కూడా ఎందుకో చూడాలనిపించింది. సో, ఫస్ట్ హాఫ్‌లో నేను అంత గమనించలేదు కానీ, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంటే నాకు కొంచెం ల్యాగ్ అనిపించిందనమాట. సో, చాలాసార్లు చూశాను కాబట్టి అలా అనిపించిందేమో. బట్ ఇంకోటి ఏంటంటే బోరింగ్ అనిపించలేదు. అండ్ ఆల్సో ఫాదర్‌కి, సన్‌కి ఉన్న బాండింగ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా చూపించాడు. దాని తర్వాత ఇంకా బీజిఎం గానీ, సాంగ్ గానీ, ఆ విజిల్ బీజిఎం గానీ, అండ్ ఆల్సో ఫ్లైట్ ఆఫ్ రన్‌వే మీద ఫైట్ ఉంటది కదా! సో, అది కొంచెం ఎలా ఉందంటే చిన్న పిల్లలు కొట్లాడుకుంటారు కదా! అలా ఉందనమాట. సో, అంటే లైక్ అది కూడా ఒక ఎక్స్‌పెరిమెంటల్‌గానే అనమాట. సో, ఆ ఒక్క ఫైట్ గానీ, ఆ సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం ఎక్స్‌పెరిమెంటలే. సో, అది వర్కౌట్ అయింది మరి. ఫ్యాన్ మొత్తం అంతా చూసారు, ఎంజాయ్ చేశారు. అండ్ ఆల్సో ఇంకా కాన్వర్జేషన్స్ గానీ, వాళ్ళ హీరోయిన్ క్యారెక్టర్ గానీ, లాస్ట్‌లో ఇంకా హీరో అండ్ ఫాదర్ వాళ్ళిద్దరి డిస్కషన్స్ గానీ, నేనొకటి గమనించిన. అదేంటంటే మధ్యలో సెకండ్ హాఫ్ మధ్యలో ఒక ఒక డైలాగ్ ఉంటదనమాట. సో, అదేంటంటే ఈ సీన్ చెప్తాను చూడండి. ఇది ఒకసారి గమనించండి. ఆహ్, హీ హీరో వాళ్ళ నాన్నతో చెప్తాడు. ఎలా అంటే స్టార్టింగ్‌లో ఎలా అంటే చిన్నప్పుడు నన్ను 12థ్ క్లాస్ వాళ్ళు నన్ను కొట్టేవారు. కానీ నేను వాళ్ళని ఏం చేయలేదు. అది మీకు కూడా కంప్లెయింట్ చేయలేదనమాట. సో, సైలెంట్‌గున్నా. బట్ ఎప్పుడైతే నాకు ఆ గ్రో అనేది, ఆ మజిల్ అనేది ఎప్పుడైతే ఈక్వాలిటీ వచ్చిందో, నేనప్పుడు వాళ్ళని ఎదుక్కొని వెళ్ళి మరీ కొట్టా అని ఈ సెకండ్ హాఫ్‌లో చెప్తాడు కదా! సో, లాస్ట్ సీన్‌లో మళ్ళీ అదే రిపీట్ అయితది. నేనక్కడ కొంచెం సర్ప్రైజింగ్ ఫీల్ అయ్యాననమాట. వావ్! ఇది టైం మనకి చెప్తదనమాట. ఎవరు డైలాగ్ ఉంది గదా! టైం మనకు తెలుస్తది. నీ మీద నీ అదే డ్యాడీ మీద ఎంత ప్రేముందా లేదా అని టైమే చెప్తుందని ఈ డైలాగ్ ఉంది గదా! సో, లాస్ట్ సీన్ గూడా ఈ యొక్క డైలాగ్ బేసిస్ మీదనే ఉంటదనమాట. అదే ట్రైలర్‌లో పెట్టారు గదా! సో, ఒక కొద్దిసేపు నువ్వు నా క్యారెక్టర్ చెయి, నేను నీ క్యారెక్టర్ చేస్తా అని. సో, అప్పుడలా అని బాగా అనిపించింది. ఆ క్యారెక్టర్ గుర్తుకొచ్చిందా? లేదంటే గుర్తుకొచ్చింటే ఓకే. చాలా బావుంటది ఆ సీన్. చూడు ఎంత బాగా కనెక్ట్ చేశారో. సో, స్టోరీ కనెక్టింగ్ పాయింట్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట. సో, ఓవరాల్‌గా లాస్ట్ సీన్ వచ్చేసరికి హీరోయిన్ వెళ్ళొస్తా అని ఒక 2, 3 టైమ్స్ చెప్తది. బట్ హీరో వచ్చేసరికి నో రియాక్షన్. బట్ ఎప్పుడైతే వాళ్ళ కొడుకు మళ్ళీ నాన్న అనుకుంటూ కార్ దిగి ఇలా వస్తాడో, ఐ మీన్ రన్ చేసుకుంటా, అప్పుడు హీరో క్యారెక్టర్ వచ్చేసరికి లైక్ స్టెప్స్ దిగి కొంచెం ఫ్రంట్‌కొచ్చేసరికి ఆ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ గానీ, దట్స్ ఎ బ్యూటిఫుల్ అనమాట. చాలా బావుంది. సో, ఇది ఒక మెయిన్ ఆహ్, క్యారెక్టర్ గానీ, సీన్స్ గానీ, ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్‌గా లైక్ వర్కౌట్ అయ్యాయన్నమాట. సో, వర్కౌట్ అయ్యాయని గాదు, లైక్ పాసిబుల్ అయ్యాయి. సో, బ్యూటిఫుల్ థింగ్స్ ఇలాంటివి ఆహ్, ఈ యొక్క మూవీలో చాలా ఉన్నాయన్నమాట స్టార్టింగ్ నుంచి. అందుకే లైక్ ఈ చిన్న స్టోరీ, బట్ సంథింగ్ మెలోడీస్ అండ్ ఆల్సో మంచి మంచి సీన్‌లన్నీ ఈ మూవీలో పెట్టాడు. సో, అందుకని మూవీ చాలా అంటే చాలా బావుందనమాట. సో, ఇప్పటికి గూడా సో, రన్ అవుతుంది. మనం చూస్తూ ఉన్నాం మూవీ. సాంగ్స్ గానీ, మూవీ సీన్స్ గానీ యూట్యూబ్‌లో చాలా అంటే చాలా బావుంటది. సో, ఇదనమాట అనిపించింది. సో, నెక్స్ట్ మూవీ చూద్దాం మరి. సో, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.